పాతపట్నం మండలం చిన్నలోగడి గ్రామంలో తారా మరియు తరణి అనే జంట దేవతల్ని పూజిస్తారు. ఇవి ఆదిశక్తి స్వరూపాలు. చైత్రమాసంలో ప్రతి మంగళవారం లక్షలాది భక్తులు వస్తారు. ఇది సాయిరాజు సోయి అనే సాధారణమైన వ్యక్తి కట్టిన ఆలయం. ఆయన ఒక మేస్త్రి. తన సొంత డబ్బు శ్రమతో ఈ ఆలయాన్ని ఆయన నిర్మించారు. ఈ స్థలం చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ అందమైన తోటలు ఉండడంతో పిక్నిక్స్ కూడా చేసుకుంటారు. హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? ఇది మా పాతపట్నం మండలంలో ఉన్న చిన్నలోగిడి గ్రామంలో తారాతారిణి టెంపుల్ అండి. ఈ టెంపుల్ చాలా మహిమవంతమైన టెంపుల్ అండి. అమ్మ చాలా పవర్ఫుల్. మీరు మనసులో ఏం కోరుకునే అది నెరవేరుతుంది. ఎంట్రన్స్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. చాలా మంచి టెంపుల్ అనమాట. నేను చాలా సార్లు వచ్చాను అండ్ ఫొటోస్ కూడా తీసుకున్నాను. ఎంట్రన్స్లో ఇదిగో మన సింహద్వారం కాబట్టి సింహద్వారం నుంచి లోపలికి వెళ్తాం అనమాట. అలానే మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మెయిన్ లోపలికి వెళ్ళే ముందు ఈ బ్రిడ్జ్ దాటాలన్నమాట. బ్రిడ్జ్ దాటి ముందు ఇక్కడ ఒక పాండ్ ఉంటుంది. ఈ పాండ్లో అయితే కలవ పువ్వులు ఈ టైంలో లేవు, ఈవినింగ్ టైం వచ్చాం కాబట్టి చెరువు అనమాట. ఇటుపక్క చెరువు చూసారా, అన్ని తామర పువ్వు ఫ్లవర్ అదే ఆకులు ఉన్నాయి, ఫ్లవర్స్ అయితే లేవు. చాలా మంది వచ్చిన వాళ్ళు ఎంత గలీజ్ చేస్తున్నారంటే ఇరిచేశారు. ఈ చిన్నపిల్లలు వస్తే చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట, పడిపోతారు. చాలా జాగ్రత్తగా ఉండండి చిన్నపిల్లలు వస్తే. ఇవన్నీ ఇరిచేశారనమాట. సో నేనైతే నాకు ఈ ప్లేస్ అనేది చాలా అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఈవినింగ్ టైం వస్తే చాలా పీస్ఫుల్గా ఉంటుంది మైండ్. టెంపుల్ ఎప్పటి నుంచి ఉంది, దీని స్టోరీ మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి కొంచెం. నమస్తే, నా పేరు రమేష్ చంద్ర. నేను చిన్నలోగడి గ్రామ నివాసిని. ఈ గుడి పేరు శ్రీ మా తారాతారిణి. యాక్చువల్లీ ఈ గుడి ఇప్పటిది కాదు, చాలా సంవత్సరాల కిందది. అయితే ముందు ఇది చాలా చిన్న గుడి ఉండేది, గుడిలాగా ఉండేది. ఒక సాయిరాజు సోయి అని ఒక అతను మేస్త్రి, అతనే ఈ గుడిని నిర్మించారు. సొంత డబ్బులతోనే సొంతంగా కట్టారు. అన్నీ అతనే ప్లానింగు, దాని తర్వాత కట్టడం, అంత కష్టపడింది, అంత డబ్బులు సొంతంగా పెట్టి ఈ గుడి 2011లో కట్టారు. దాని తర్వాత ఏమో మళ్ళీ డబ్బులు చాలకపోతే మళ్ళీ వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి కష్టపడి మళ్ళీ సొంతంగా ఈ బ్రిడ్జిని ఎప్పుడైతే మీరు నిల్చున్నారో ఈ బ్రిడ్జిని కట్టారు. దాంతో బ్రిడ్జితో పాటు ఆ సింహద్వారము. మేస్త్రి పని చేసినప్పుడు చిన్న ఆలోచన వచ్చింది. ఇదే మెయిన్ స్టార్ట్. అంటే మీరు వచ్చి చూసి అలా అనిపించింది? లేదు, నేను పుట్టింది ఈ ఊర్లే. అంటే చిన్నప్పటి నుంచి అలాగా చేశాను కాబట్టి నేను మేస్త్రి పని చేస్తున్నాను కదా, నాకు పని వచ్చు కదా, నేను ఏదైనా అమ్మ వరకు చిన్నగా డెకరేషన్ చేస్తాను, డిజైన్ చేస్తానని వచ్చాను. అనుకోకుండా కట్టగా అంత పెద్దది కట్టేశాను. మెయిన్ కారణం ఇది. ఇప్పుడు కట్టాను కదా, దానికి దారి లేదు, నాకు డబ్బులు లేవు. నేనేం చేశాను, మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయాను, మళ్ళా పని చేశాను. దీనికి పూజలు చేయడానికి కూడా దారి లేదు. అది దీంట్లో ఎవరు దీపం పెట్టడానికి కూడా అంత ఇది లేక, కరెంటు కూడా లేదు దీనికి. నేను పని చేస్తుండగానే చాలా మంది రిక్వెస్ట్ చేసిన కరెంట్ వేస్తామని, ఎవరు పట్టించుకోలేదు. గవర్నమెంట్ కాడ అడిగాము, మీరు సొంతంగా పెట్టుకోవాలి తప్ప ఎవరు ఇవ్వమన్నారు. డొనేషన్స్ ఎవరు ఇవ్వను, లేకపోతే గవర్నమెంట్ కూడా పెట్టుకోవద్దు, గుళ్ళకి మీరే పెట్టుకోవాలన్నారు. మళ్ళీ నా సొంత డబ్బులతోటి ఒక 9 పోల్స్, కరెంట్ పోల్స్ వేసి ఆ టైంలోనే 40,000 స్వాట్లు కడితే మళ్ళీ ఉన్న మొత్తం లైన్స్ అన్ని కలిపినాక మళ్ళీ 80,000 దాకా ఖర్చు పెట్టి కరెంట్ వేసిన. ఆ టైంలో 2011 ఆ టైంలో కరెంటు కూడా లేదు. కరెంట్ వేసినాక ఏదో పోనీ ఎవరు రాకపోయినా పోనీ దీపమైన వెలుగుతుంది కదా, స్విచ్ చేస్తే కరెంట్ వెలుగుతుంది కదా, ఆ లెక్క మీద వేసిన. అక్కడే మళ్ళీ హైదరాబాద్ నుండి రావడము, చూడడము. గుడైతే కట్టాము, జనాలు రావట్లేదు. ప్రతి ఒక్కరు అంటే ఆ చెరువు గట్టులు వెళ్ళి రావాలంటే వీలు కాదు, చాలా గలీజ్గా అంత దుంబలుగా ఉంటది. పాములు గట్ర తిరిగి డొంకలు అంటే మళ్ళా దానికి ఏటైతే అయింది, నా జీవితం పోయిందని లెక్క చేసి మళ్ళా నేను ఎంత సంపాదించడం పెట్టడం, ఇదే నా కాన్సెప్ట్ అయిపోయింది. నా జీవితం మానితే ఇది అయినాక చనిపోయినా ఓకే అన్నట్టు తెగింపు చేస్తే మళ్ళా ఈ బ్రిడ్జ్ పూజలు ఎప్పుడెప్పుడు అవుతాయి దేవతకి? మెయిన్ పూజ అంటే మంగళవారం చేస్తారు, మళ్ళీ సంవత్సరానికి ఒకసారి ఉత్సవాలు చేస్తారు. సంవత్సరానికి ఒకసారి అది చైత్ర మాసము 3వ మంగళవారం ఇక్కడ చేస్తారనమాట. యాత్రలా చేస్తారు. ప్రతి ఒక్కరు గ్రామస్తులు చాలా మంది, ఎంతమంది వచ్చినా కూడా మొక్కుకున్న వాళ్ళు ఇక్కడ టెంట్లు వేసుకొని భోజనాలు చేసుకుని ఆ రోజంతా ఇక్కడ ఒక జాతరలా చేసుకుని వెళ్తారు. ఇప్పుడు నాగుల చవితి కూడా చేస్తారు. ప్రతిరోజు పూజలు అవుతాయి. ప్రతి మంగళవారం జనాలు వచ్చుకొని పూజ చేస్తారు, కానీ మెయిన్ ఆ ఒక్క రోజు ఎక్కువ చేస్తారు.